పేరుకే హైదరాబాద్ మహానగరం, కానీ కాలనీవాసుల కష్టాలు అన్ని ఇన్ని కావు. ముఖ్యంగా ఈ వేసవిలో నీటి సమస్య గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అధికారులు కనికరించి కాస్త నీటిని చిలకరిస్తే గొంతు తడుస్తుంది, లేదంటే ఎండిపోతుంది. దాహమో రామచంద్ర అని గొంతేండి బస్తీలు గగ్గోలు పెడుతూ ఉన్నా అధికారులకు మాత్రం చేవకుట్టినట్లేదు. ఇప్పుడే ఇలా ఉంటే మే జూన్లో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయంతో బెంబేలెత్తిపోతున్నారు. ఉప్పల్ పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. హైదరాబాద్ శివారులోని దేవేంద్ర నగర్ కాలనీలో ఉన్నాం. ఈ కాలనీలో చాలా నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఇక్కడ ఉన్న మహిళలు చాలా వరకు రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. అయితే నగరం శివారు ప్రాంతాల్లో ఉండడంతో ఇక్కడ ఉన్న ఈ ప్రజలపై జలమండలి అధికారులు శీతకాన్ని చూస్తున్నారని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే బోడుప్పల్ పరిధిలోని ఈ దేవేంద్ర నగర్ కాలనీలో సుమారుగా ఒక 1500 మంది వరకు కూడా ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అయితే వీరికి 15 రోజులకు ఒకసారి మాత్రమే వాటర్ వస్తున్నాయని చెప్పేసి, ఈ 15 రోజులకు ఒకసారి నీళ్లు రావడంతో చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏమి వాళ్ళ సమస్యలు ఏంటో. చెప్పండి మేడం, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ? మాకైతే 20 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి. 25 రోజులు అవుతుంది. మాంజరా లైన్ ఒకటే ఉన్నది. మళ్ళీ ఉప్పు నీళ్ళ డబ్బా పెట్టిండ్రు పేరుకే, కానీ ఆ డబ్బాలో కూడా నీళ్లు పెట్టమని అంటే ఏంది నీకు ఇష్టం వచ్చినప్పుడు పెడతానా అని అంటుండ్రు. అరే పనులకు పోతారు నాయన, మళ్ళీ లేకపోతే సాయంత్రం పూటనైనా పెట్టు ఇట్లా సంగతి. మళ్ళీ పబ్లిక్ అంతా మోసుకుంటారు అన్నా కూడా వినకుంటేనే నీ టైం అంటే మేము మెయింటైన్ చేయం, మా ఇష్టం వచ్చినప్పుడు మేము పెడతామని ఒక ½ అవర్ కన్నా ఎక్కువ పెడతలేదు నీళ్ళు. అమ్మ మీరు చెప్పండి అమ్మ, మీకు ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి? వాటర్ అయినా ఇంకా వాటర్ ఎప్పుడెప్పుడు వస్తున్నది మీకు? వాటర్ 25 రోజులకు ఒకసారి వస్తుంది సార్. వాటర్ 25 రోజులకైనా అసలు ఎప్పుడో ఒకసారి 25 రోజులకు వచ్చి వాటర్ చాలా ఇబ్బందులు పడతారు. అందరు పొద్దున్న లేస్తే పనులకే పోతారు, ఎవరు ఇళ్లలో కూర్చోరు. 5 గంటలకు పోయారంటే మళ్ళీ 5 గంటలకు వస్తారు. వాళ్ళు వచ్చేసరికి వాటర్ లేక, బోరింగ్ లేక, అసలు ఎక్కడ ఏం లేకుండా చాలా ఇబ్బందులు పడతారు. లేడీస్ మాత్రం అసలు జెంట్స్ లేడీస్ నీళ్ళ పోవాలంటే ఇక్కడ బోరింగ్లు లేవు, వాటర్ ట్యాంకులు కూడా వస్తలేవు. చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడనైతే. మీరు ఎప్పుడైనా మున్సిపల్ అధికారులు కానీ గ్రామ పంచాయతీ అధికారులు కానీ కంప్లైంట్ చేయడం జరిగిందా? ఈ మధ్య కాలంలో ధర్నా కూడా చేసినట్టున్నారు. ధర్నా చేయడం వల్ల మీకు ఏమన్నా? ధర్నా చేసినాం సార్. ధర్నా చేసినా కానీ అట్లనే ఉంది. ధర్నా చేసినా కానీ ఏమీ ఇది లేదు. ధర్నా 2-3 ధర్నాలు చేసినా కానీ ధర్నాలకు కూడా ఏమి ఇది చేస్తలే. ఎట్లాంటి అధికారులు అసలు మా కోసం పట్టించుకున్న వాళ్ళే లేరు. మనకు వర్షాకాలంలో ఈ సమస్య ఉందా లేకపోతే ఎండాకాలంలో ఉంది? ఎప్పుడైనా ఉన్నది ఇదే. వర్షాకాలం అట్లనే ఉంది, వానకాలం అట్లనే ఉంది, ఎండాకాలం అట్లనే ఉంది. ఇక మాకు మేము వచ్చి 11 ఏళ్ళు, కానీ అంతకుముందు జర ప్రాబ్లం ఏం లేదు. వారానికి ఒకసారి అట్లా వచ్చేది. ఇప్పుడు ఈ 2-3 ఏళ్ళ నుంచి ఇట్లా 25 రోజులు 20 రోజులు ఓసారి అయితే నెల కూడా అవుతుంది. అట్లా ఇడుస్తుండే అనమాట. బస్సులకు కూడా ప్రాబ్లం ఉంది. బస్సులు కూడా సరిగ్గా వస్తలేవు. ఇక బస్సులలో మందులు ఇవ్వాలన్న కోపమే. ఇక ఆటోలు అంటే ఇందిరా కాలనీ వరకే వస్తాయి పోతాయి, ఈ లోపలికి ఏమీ రావు. నీళ్ళు రాకపోతే మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? మరి మీరు నీళ్లు రాకపోతే ఎక్కడి నుంచి తెచ్చుకోండి? కొనుక్కున్న జరుగుతుందా? కొనుక్కొచ్చుకుంటున్నాము. ట్యాంకర్ 600 పెడితే ట్యాంకర్ వస్తుంది. మాకు కిందికి పోయి బోరింగ్ కొట్టుకున్నామన్నా బోర్లు కూడా లేవు. బోర్లన్నీ ఇట్లా డబ్బాలలో ఫిట్ చేసారు. ఆ నీళ్లు కూడా ఈ డబ్బాలలో కూడా సరిగ్గా రావు. పొద్దాక పోయినాం, ఇప్పుడు వచ్చినాం, వచ్చి చూస్తే నీళ్ళే లేవు. చూడండి. మీరు చెప్పండి అమ్మా, దేవేంద్ర నగర్ కాలనీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఈ నీటి సమస్య ఎప్పటి నుంచి ఉన్నది? నీళ్ళ సమస్య ఇప్పుడు ఒక 7-8 సంవత్సరాల బట్టి అయితే 20 రోజులకు 25 రోజులకు ఒకసారి వస్తున్నాయి. అంతకుముందు వారం రోజులకు 10 రోజులకు వచ్చేది. ఇప్పుడు 25 రోజులకు ఒకసారి వచ్చేటారు కండ్ల పురుగులు పడుతున్నాయి. ఆ నీళ్లు తాగటానికి అందరికీ జ్వరాలు వస్తున్నాయి. ఈ బోరింగ్ కంచెలు కొట్టుకొని గడ్డ ఎక్కటారకే మాకు దమ్మ అయిపోతుంది, సాల అయిపోతుంది. ఆ బోరింగ్ కూడా సన్నగా వస్తుంది. పనులు కూడా లేవు. అందరం మళ్ళీ సీటుకి పోయే చేసుకోవాలి. ఇక్కడ నుంచి తాగడానికి ఒకసారి నీళ్ళు ఇస్తున్నారు, అది 10 రోజులకు ఒకసారో లేకపోతే వారం రోజులకు ఒకసారో ఇస్తున్నారు. ఇంట్లో వాడుకోవడానికి నీళ్ళు మాత్రం ఒక 15 రోజులకు ఇస్తున్నారు అని చెప్పేసి. మంచి నీళ్ళే, మొత్తం మంచి నీళ్ళే. అవే 25 రోజులకు 15 రోజులకు 20 రోజులకు ఒకటే మంచినీళ్ళు. ఉప్పు నీళ్లు మంచినీళ్ళు అన్నది లేదు. మంచినీళ్ళు ఒకటే 25 రోజులకు 15, 20 రోజులకు ఇట్లా వదులుతుంటారు. ఒకటే నీళ్లు. ఉప్పు నీళ్ళు అన్న మధ్యలో మళ్ళీ సమస్య లేదు. అది ప్రాబ్లం అయితే. మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారమ్మా ఈ నీటి సమస్య? మాకు నీళ్లు వారానికి ఒకసారి అన్న రావాలి. మంచి నీళ్ళు ఉప్పు నీళ్ళు ఏది వచ్చినా పర్వాలేదు. మళ్ళీ కాలనీకి ఏ బస్సులు వస్తే ఇక్కడికి బస్సులు రావాలి. మా పనులకు పోయటానికి, కాలేజీలో పోయటానికి, స్కూల్కి పోయటానికి, అందరం పనులు చేసుకోవటానికే ఉన్నాం. మాకు నీళ్లు కావాలి, బస్సులు కావాలి. అంతకు మించి మాకు ఇంకా ఏం అవసరం లేదు. ఇంకా మేమేమి ఇయ్యమని కూడా కొట్లాడతలేము గవర్నమెంట్ని. అది పరిస్థితి మాది.
25 రోజులకు ఒకసారి దేవేందర్ నగర్ కాలనీలో నీళ్లు రావడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ అధికారులు 25 రోజులకు ఒకసారి నీళ్లు ఇవ్వడంతో తమకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతుందని చెప్పేసి స్థానిక ప్రజలు చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎండలు తీవ్రం కాకముందే వారానికి ఒకసారి మాత్రం నీళ్లు ఇచ్చినా, ఉప్పు నీళ్లు ఇచ్చినా కానీ తాము సంతృప్తి చెందుతామని ఇక్కడ ఉన్న మహిళలు చెప్తున్నారు. కెమెరామెన్ వరుణ్తో సుధీర్, ఎన్టీవీ, హైదరాబాద్. కరీంనగర్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకున్నాయి. వేసవి తాపానికి జిల్లా వాసులు ఉక్కిరి బిక్కిరైపోతున్నారు. రాత్రి 8 గంటల వరకు సైతం వాతావరణం చల్లబడిన పరిస్థితులు నెలకొన్నాయి. పలు ప్రాంతాల్లో మంచినీటి టికెట్లు ప్రారంభమయ్యాయి. కరీంనగర్లో ఎండలపై మా ప్రతినిధి ప్రవీణ్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఈ మధ్య కాలంలో కరీంనగర్ లో భారీ ఎత్తున ఉష్ణోగ్రతల్లో పెరుగుదల మనకు కనిపిస్తోంది. గత 3 రోజులుగా జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకున్నాయి. రానున్న పక్షం రోజుల లోపల ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రానున్న 15 రోజుల లోపల జిల్లాలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు మనకు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో తీసుకుంటే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆ ఎండలకి భయపడి జనాలు బయటకు రావడమే మానేస్తున్నారని చెప్పవచ్చు. అత్యవసరమైతే తప్ప బయటకు రాలేని పరిస్థితి మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం కరీంనగర్లో అత్యంత రద్దీగా ఉండే తెలంగాణ చౌక్లో ప్రస్తుతం మనం ఉన్నాము. ఏదైతే కరీంనగర్ నుండి అత్యధికంగా ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణించే జగిత్యాల, నిజామాబాద్ రూట్ ప్రస్తుతం మనకు బోసిపోయి కనిపిస్తోంది. ఇక్కడ బస్ స్టాప్ లో ప్రస్తుతం మనం చూడొచ్చు ఎక్కువ మంది ప్రయాణికులు లేని పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా మంచినీటి ఎద్దడి కూడా తీవ్రంగా అటు పల్లెల్లో ఇటు పట్టణాల్లో మనకు కనిపిస్తోంది. ఇదంతా వేసవి యొక్క ప్రభావం అని మనం చెప్పవచ్చు. మనతో పాటు కొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎండలు ఎలా ఉన్నాయి, వారు ఎట్లా ఫీల్ అవుతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎట్లా ఉన్నాయి ఎండలు, ఎట్లా ఉన్నాయి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? పెద్దపల్లి నుండి వచ్చినాం సార్. ఇప్పుడు పేపర్ కాలేజ్ క్యాంప్ నడుస్తుంది. ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళది. ఇది మనం లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అయింది. ఏప్రిల్ 20 వరకు ఉంటుంది. కానీ విపరీతమైన వేడిని భరించలేకపోతున్నాం. దాదాపు 40-42 డిగ్రీస్ వస్తుందంటే ఇంకో 15 రోజుల్లో 45, 46, 47 ఆ రేంజ్లో వచ్చిందంటే ఇక తట్టుకోలేకపోతున్నాం. కంపల్సరీ కూలర్లు, ఫ్రిడ్జ్లు ఉన్న ధనిక వాళ్ళకి మాత్రం బాగా అనిపిస్తున్నారు, కొంచెం ఉండగలుగుతారు. కానీ ఇక మామూలు జనాలకు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. రోడ్డు మీద ప్రయాణం చేయడమే భయంకరమైన వాతావరణం కల్పిస్తుంది. బస్టాండ్లో కూడా విపరీతమైన రద్దీ ఉంటుంది. చెప్పండి సార్, ఎట్లా ఉంది వేసవి తాపం, ఎట్లా అనిపిస్తుంది? ఎట్లాంటి మీ ప్రాంతం లోపల ఎండలు ఎట్లా ఉన్నాయి, మీరు ఎక్కడ ఉండొచ్చు? మేము రామగుండం వచ్చామండి. మేము ఇంటర్మీడియట్ పేపర్ రాజేషన్ కోసం వచ్చినాము. ఇక్కడ ఉన్న పరిస్థితిని చూస్తే సామాన్య ప్రజానీకం కానీ, చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో అంటే ఈ వేడిని తట్టుకోవడానికి కూలర్లు, ఏసీలు ఆ విధంగా ఉండే పరిస్థితి ఉంది. ఈ వేడిమి వల్ల రామగుండం వచ్చామని చెప్తున్నారు. ఎట్లా మీ ప్రాంతంలో పరిస్థితి ఎట్లా? ఇప్పుడు మా రూరల్లో పోల్చుకుంటే సిటీలో ఎండలు ఎక్కువనే ఉన్నాయి అనిపిస్తున్నాయండి. ఎందుకంటే అక్కడ చెట్లు ఉండడం వల్ల, దాన్ని ఇక్కడ స్థానిక ప్రజల వల్ల బాగా ఉంది. ఇక్కడ మాత్రం కొద్దిగా బిల్డింగ్ గ్లోబల్ వార్మింగ్ సిస్టంలో ఇక్కడ వేడిమి ఎక్కువ అనిపిస్తుంది. వాహనాలు రద్దీ కావచ్చు, లేకపోతే మిషన్స్ కావచ్చు, వీటి వల్ల కొద్దిగా ఎక్కువగా ఉంది వేడిమి. చెప్పండి సార్, మీరు చెప్పండి, మీరు ఎక్కడ నుండి? చెప్పదండి నుండి వచ్చామండి. యాక్చువల్గా కరీంనగర్లో మొత్తం రోడ్డు ఇరువైపులా ఉన్న చెట్లను మొత్తం తీసేయడం జరిగింది. దాంతో వేడి తాపం బాగా పెరిగిపోతుంది. దీంతో వృద్ధులకు చాలా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం వృద్ధులు చాలా రూరల్ నుండి వచ్చారని చెప్తున్నారు. మంచినీటి సమస్య ఎట్లా ఉంది? తాగునీటికి ఎట్లాంటి పరిస్థితులు? తాగునీటి సమస్య ఉందండి, బాగా తీవ్ర తాగునీటి సమస్య ఉంది మాకు. ఎందుకంటే సరే గవర్నమెంట్ వాళ్ళు స్పందించి అక్కడక్కడ బోర్లు వేస్తున్నారు, అవి కూడా సక్సెస్ కావట్లేదు. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ బాగా తగ్గిపోయింది వాస్తవంగా. ఎందుకంటే తాగడానికి కూడా ఇబ్బంది. అంటే ఇప్పుడు ఎలా ఉంది అంటే ఇంకా మే వరకు ఇంకా ఎట్లా ఉంటుందో చెప్పలేకపోతున్నాం. దీన్ని చెట్లను నాటడం కాకుండా నరకడం మొదలు పెడుతున్నాము. ఒకవేళ మనిషి తన యొక్క ఈ పర్యావరణాన్ని రక్షించుకోవడానికి చెట్లను నాటడం కానీ, ఇంకా ఈ పర్యావరణం రక్షించడానికి మన భూగర్భ జలాలను సరిగా వినియోగించుకునేటువంటి పరిస్థితి ఉన్నట్టయితే తాగునీరు కానీ, సాగునీరు కానీ మనకు తక్కువ అయ్యేటువంటి అవకాశం ఉండదు. జిల్లాలో ఇంకా రానున్న రోజుల లోపల మాత్రం పెద్ద ఎత్తున ఎండ వేడిని అని ప్రజలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రవీణ్, కరెంట్ టీవీ, కరీంనగర్.